ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Praise be to the Lord God and Father of our Lord Jesus Christ, who has given us every blessing of the Spirit in the heavens in Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి. నిత్యము ఆయన్ని మనం స్తుతించాలి, నిత్యము ఆయనను ఆరాధించాలి. ఎందుకు అనగా ప్రాముఖ్యంగా క్రీస్తు యేసులో, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ప్రియులరా, యేసు ప్రభుల వారి ద్వారా మనకు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుంది. ప్రాముఖ్యంగా ఇహలోక సంబంధమైన అక్కరలు, అవసరతలు మాత్రమే కాక ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. అనేక మందికి తెలియని రహస్యం ఏంటంటే, గ్రహించని రహస్యం ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కలిగి ఉంటే, ఆత్మీయతను కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాటంతట అవే ఇదిగో లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన సంగతులు, దీవెనలు, అక్కరలు, అవసరతలన్నీ కూడా అవి తీర్చబడతాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు దేనిని గురించి విచారించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని యేసు ప్రభుల వారు అన్నారు. అవును ప్రియులారా, పక్షులు బ్రతుకుతున్నాయి, అడవిలో రంగురంగుల పుష్పములు కలిగిన మొక్కలు బ్రతుకుతున్నాయి. అయితే వాటికంటే శ్రేష్టమైన వాడవు నీవు, వాటికంటే శ్రేష్టమైన దానవు నీవు. ఆయన నిన్ను బ్రతికించడా, బ్రతికించలేడా? నీ బాధలు ఆయన తీర్చలేడా? నీ అప్పులు తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నీకు ఇవ్వగలిగిన శక్తి సమర్థుడు, శక్తిమంతుడు యేసు ప్రభుల వారు. ప్రియులారా, అయితే ఆత్మీయత, నీ ఆత్మీయత మీద మీ యొక్క ఆర్థిక, శారీరక అవసరతలు తీర్చబడతాయి. అనగా ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయంగా నీవు ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఇహలోక సంబంధమైన అక్కర్లన్నీ కూడా, అవి శారీరకమైనవైనా, మానసిక స్థితిగతులైన, ఆర్థికపరమైనవైనా, అవన్నీ కూడా క్రీస్తు యేసులో మనకు అనుగ్రహింపబడతాయి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదముల కంటే ఇదిగో పరలోక సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యం. గనుక మన బ్రతుకులో, మన జీవితాల్లో ఇహలోక సంబంధమైన వాటి కొరకే మనము తపన, ఆశ పడి బ్రతుకక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనము పొందుకొనులాగున, ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సును కేంద్రీకరించి, తద్వారా ఇహలోక సంబంధమైనవి కూడా మనము కలిగి ఉండగలం. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవ, మా బ్రతుకులో, మా జీవితాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మేము పొందుకొని ఈ లోకంలో నీ చిత్తానుసారమైన సమృద్ధి కలిగి జీవించుటకు నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మ దేహములకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.